దక్షిణాఫ్రికాతో 2 టెస్టుకు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ డారిల్ మిచెల్ గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్లో అతని బొటన వేలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో అతన్ని ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభం కానున్న 2 టెస్టు మ్యాచ్ జట్టు నుంచి న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తప్పించింది. అతడి స్థానంలో యువ ఆల్రౌండర్ విల్ ఓరూర్కును ఎంపిక చేసినట్లు తెలిపింది. కాగా డారిల్ గాయం నుంచి కోలుకునేందుకు 4 వారాలకు పైగా సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో అతడు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు దూరం అయ్యే అవకాశాలున్నాయి. గత కొంతకాలంగా మిచెల్ 3 ఫార్మాట్స్లో న్యూజిలాండ్ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. అలాంటి ప్లేయర్ గాయపడ్డం దురదృష్టమని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్ అన్నారు. ఐపీఎల్ 2024 సీజన్కు ముందు ఆల్రౌండర్ మిచెల్ గాయపడ్డం చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్లో అతడు రాణించాడు. దీంతో దుబాయ్ వేదికగా జరిగిన మినీ వేలంలో అతన్ని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరకు అతన్ని చెన్నై 14 కోట్లకు కొనుగోలు చేసింది. మిచెల్ రాకతో చెన్నై మిడిల్ ఆర్డర్ మరింత పటిష్టంగా మారింది. కాగా ఐపీఎల్ ఆరంభానికి నెల రోజులకు పైగా సమయం ఉండడంతో అప్పటి వరకు అతడు కోలుకుంటాడని జట్టు భావిస్తోంది. గాయం తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు అతడు దూరం అయ్యే అవకాశం ఉంది.